హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజు వీడియోలో సింపుల్గా పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, గరం మసాలాలండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. గరం మసాలాలు వచ్చేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అనేవి పొడవుగా కట్ చేసుకునండి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఒకసారి మనం కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు కూడా ఇలా పొడవుగానే కట్ చేసుకునండి. ఇలా టమాటాలు కూడా వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఇవి ఇలా మగ్గిపోతాయి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగా మగ్గిపోయాయి. ఒకసారి అలా కలుపుకుందాం. అలా కలుపుకొని మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేనైతే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండండి. కలపకుండా వదిలేస్తే అడుగంటిపోయే అవకాశం ఉంది. సో అందుకని నేనైతే ఇలా కలుపుతూనే ఉన్నాను. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా తగినంత వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. బాగా మంచిగా కలవాలి. మంచిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మనకి పలావ్ ఆకు ఉంటుంది కదండి, అదైతే ఒక 4 లేదా 5 ఆకులు వేసుకుందాం. బాగా కలిసేలాగా కలుపుకుందామండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక వాటర్ తీసుకుందామండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. దీనితో అయితే రైస్ తీసుకున్నామో దానితోనే 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనమాట. మీరు దేనితో అయితే రైస్ తీసుకున్నారో దానితోనే 1.5 వాటర్ పోసేసుకోవాలండి. ఇలా అయితే నేను దీనితో తీసుకున్నాను రైస్. 3 గ్లాసులు వాటర్ పోసేసాను. పోసి బాగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా బాగా కలపాలండి. ఇలా కలుపుతుండగానే మనకి టేస్ట్కి కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేయకండి, కల్లుప్పు వేసుకోండి మీరు కూడా. కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. బాగా మంచిగా టేస్ట్గా వస్తుంది. సో కావాల్సినంత కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 20 లేదా 15 మినిట్స్ అయితే బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా అయితే బాగా మరిగిపోయాయండి. మరిగిపోయినాక మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ వేసుకోవాలి. నీ క్లిప్ అయితే మిస్ అయిందండి. ముందుగా అయితే మీరు రైస్ నానబెట్టుకోండి. ఒక 20 లేదా ఒక 15 మినిట్స్ రైస్ ముందుగా నానబెట్టుకోండి. సో ఇలా అయితే వాటర్ మరిగాయి కదా, మనమైతే ఇంకా మరిగిన వాటర్లో అయితే రైస్ తీసుకుందాం. చూడండి, రైస్ అయితే బాగా నానాయండి. ఇక మరుగుతున్న వాటర్లో అయితే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ తీసేసుకుందాం. బాగా రైస్ మొత్తం కంప్లీట్గా వేసేసుకొని ఇలా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 లేదా 15 మినిట్స్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే బాగా రైస్ అనేది కుక్ అవుతుంది. చూడండి, రైస్ అయితే చాలా దగ్గర పడిపోతుంది. ఇక లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. జస్ట్ అలా కలుపుకొని వదిలేయండి. ఎక్కువగా తిప్పకండి రైస్ అనేది. ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్నాం కదా, రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది. సో అందుకని అతి ఎక్కువగా అయితే కలపకండి. జస్ట్ అలా తిప్పేసి ఇక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి. సో ఇదండి సింపుల్గా పలావ్ ప్రిపేర్ చేసుకోవటం. మరి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూడండి, టేస్టీ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. రైస్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. టేస్టీ పలావ్ రెడీ. మరి ఇంకెందుకు లేట్ అండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.